శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతులు సత్యసాయి జిల్లా బత్తెనపల్లికి చెందిన వారిగా గుర్తించారు. వారంతా దాదాపు నెల రోజులుగా ఊర్లో ఉండటం లేదని చెబుతున్నారు గ్రామస్తులు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆత్మహత్యకు అవే కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితమే అప్పులు కట్టలేమని కోర్టు నుంచి రక్షణ కోరుతూ ఐపీ పిటిషన్ వేసినట్టు చెబుతున్నారు. నెల 28న బత్తెనపల్లి గ్రామం నుండి విరూపాక్షాపురం అని చెప్పేసి తిరుపతి దగ్గర ఈ పక్షవాతానికి ట్రీట్మెంట్ ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అలాగే శ్రీశైలం వెళ్ళడం జరిగింది. అక్కడ 3 రోజుల కిందట హ్యాంగింగ్ చేసుకున్నారనేది విషయం తెలిసింది. దాదాపుగా 90 లక్షల వరకు అప్పులు ఉన్నాయని ఈ చుట్టుపక్కల వాళ్ళని విచారించగా తేలింది. సుధాకర్ అనే వ్యక్తి కూడా గతంలో ఐపీ కూడా పెట్టినారని చెప్పేసి ఆ ఐపీ పిటిషన్ కూడా ఈ విధంగా కొంతమంది తీసుకున్నారు. కూడా ట్రీట్మెంట్ కోసమని తిరుపతికి వెళ్లి అక్కడి నుంచి శ్రీశైలంకు వెళ్లారని, అక్కడ ఆత్మహత్య చేసుకున్నారని భావోద్వేగానికి గురవుతున్నారు. కాళ్ళు పచ్చిపాతం వచ్చింటే చూపించుకునే కానీ పోయి అయితే సాగిపోయినాడు. శ్రీశైలంలో ఉన్నాను 15 రోజులు 20 రోజులు అయితే పోయి నాకు నేరా ఎట్ల కథ అని ఫోన్ చేసిన సార్. నేను చేతేరా డబ్బులు ఏమన్నా అలా చెప్పురానంటే లేదన్నా అవసరం అయితే అడుగుతాలే అన్నాడు. అది చెప్పిన ఏనంటే పాప బాగుందండి, ఇప్పుడు నడుస్తుంది బాగానే ఉంది, 10 నాళ్ళకి వస్తామని అన్నాడు. 10 నాళ్ళు మళ్ళీ